యెషయా 54వ అధ్యాయం. గొడ్రాల పిల్లలు కనిన దాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడిన దాన జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయుము. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము తలంచకము, నీవు లజ్జపడక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు. నీ వైద్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునవు. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయే ఉన్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడికి విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు.